श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। हरि ओम। सत्याभिज्ञकराब्जोत्तान् पंचाशद्वर्ष पूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यां धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरि ओम। నిన్నటి ఉపన్యాసంలో బ్రహ్మదేవుల వారు నారద మహామునుల వారికి మాఘమాసంలో ఏ రోజు ముఖ్యమైనటువంటి రోజు, ఆ రోజుల్లో చేసినటువంటి స్నానము దానము వల్ల వచ్చు ఫలములేమిటి, వాటి గురించి విస్తారంగా నారదుల వారికి బ్రహ్మదేవుల వారు ఉపదేశం చేసి, బ్రహ్మదేవుల వారు ఉపదేశాన్ని ఈ విధంగా ముందుకు వారు ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. బ్రహ్మోవాచ మాఘస్నానం ప్రయాగే తు ప్రశంతి మనీషిణః తులాస్నానం తు కావేర్యాం ప్రశస్తమితి మే మతిః మేషస్నానం తు రేవాయాం తుంగాయాం కర్కటే తథా స్నానాన్యేతాని చ స్థాని ప్రాతస్నానేషు నారద అందరూ జ్ఞానులందరూ కూడా మాఘమాసంలో ప్రయాగరాజ్ అని ఇప్పుడే మనం పిలుచుకుంటాము. అక్కడ ప్రయాగ క్షేత్రము, అక్కడ ఆ ప్రయాగ క్షేత్రంలో మాఘమాసంలో వెళ్ళి ప్రయాగ క్షేత్రంలో స్నానం చేస్తే ఆ పుణ్యం ఉత్తమమైనటువంటి పుణ్యమని జ్ఞానులందరూ కూడా అంటారు. అదేవిధంగా తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కావేరీ నదిలో స్నానం చేయాలట. మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు రేవా నదిలో స్నానం చేయాలి. కర్కరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు తుంగభద్ర కాదు, కేవలం తుంగ అనేటువంటి నది, ఆ నదిలో స్నానం చేయాలి అని ఈ విధంగా బ్రహ్మదేవుల వారు నారదుల వారికి చెప్తూ, ఏవైతే నద్య సముద్రగా సర్వాస్తాసు స్నానం ప్రశస్తతే త్రిరాత్రం యజ్ఞఫలదం యా కశ్చిత్ అసదముద్రగాహ. ఏ నదులైతే చిన్న నదులు ఉంటాయి, ఆ చిన్న నదులు అవన్నీ ఒక పెద్ద మహానదిలో కలిసిపోయి ఆ మహానది సముద్రానికి వెళుతూ ఉంటుంది. ఈ విధంగా ఏవి చిన్న నదులు ఉన్నాయో, ఉపనదులు అని మనం పిలుచుకుంటాం కదా, ఆ ఉపనదులు ఉన్నాయో, ఆ ఉపనదులు సాక్షాత్తుగా సముద్రంలో విలీనం కావో, అటువంటి ఉపనదుల్లో మనము ఆ నదీ తీరంలో ఉంటూ అక్కడే వాసిస్తూ ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దేవుడి పూజ, దానము, జపము ఇవన్నీ చేస్తే యజ్ఞం చేసినటువంటి ఫలం అక్కడ కలుగుతుంది అని చెప్తూ, తర్వాత ఏ నదులలో స్నానం చేస్తే ఏ యజ్ఞాల ఫలాలు మనకు దొరుకుతాయి అనే దాన్ని బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు. స్నానే ఫలం ప్రయచ్చంతి ఫలదాచ సరస్వతి వసంతయాగ ఫలదా. వసంతయాగం, ఈ యాగాల పేర్లన్నీ మనం విన్నే లేదు. అటువంటి వినని యాగముల పేర్లే వినలేదు. వాటిని ఆచరించి వాటి ద్వారా వచ్చి ఉత్తమమైనటువంటి ఫలాన్ని పొందడం దురతోపాస్తం. అందుకని బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు, మీరు యాగాలు చేయడానికి మీ వల్ల కాదు, ఆ యాగాలను చేయడానికి మీ వల్ల కాదు, అయితే ఆ యాగం యొక్క ఫలాన్ని మీరు పొందాలనుకుంటున్నారా, అలా అయితే నేను చెప్పినట్టుగా చేయండి. ఆయా నదుల్లో మీరు స్నానం చేసినట్లయితే మీకు ఆ యాగం యొక్క ఫలం వస్తుంది అని, ఏ నదిలో స్నానం చేస్తే ఏ యాగం యొక్క ఫలం వస్తుంది అనే దాన్ని బ్రహ్మదేవుల వారు వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా సరస్వతీ నది యందు స్నానం చేస్తే, బద్రికాశ్రమంలో ఉన్న సరస్వతీ నది, ఆ సరస్వతీ నది యందు స్నానం చేస్తే వసంత యాగ ఫలదా. వసంతం అనేటువంటి యాగం, ఆ వసంత యాగాన్ని చేస్తే మనకు ఎంత పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం సరస్వతీ నదిలో స్నానం చేస్తే మనకు దొరుకుతుంది. తర్వాత కాళింది గోసవ ప్రద. కాళింది అంటే యమునా నదిలో స్నానం చేస్తే మనకు గోసవ అనేటువంటి యజ్ఞం చేసినటువంటి ఫలం దొరుకుతుంది. జాహ్నవి వత్సరాఖ్యాస్య యజ్ఞస్య ఫలదాస్కృత.
జాహ్నవి అంటే గంగా నదిలో స్నానం చేస్తే వత్సర అనేటువంటి యజ్ఞాన్ని ఆచరించినటువంటి ఫలం మనకు దొరుకుతూ ఉంది. తర్వాత పద్మాకరం రథక్రాంతం అన్య సవనస్య ఫలప్రదం. ఇక నదులు కాకుండా పెద్ద పెద్ద సరోవరాలు ఉంటాయో ఆ సరోవరాల్లో స్నానం చేస్తే రథక్రాంతం అనేటువంటి యజ్ఞాన్ని ఆచరించినటువంటి ఫలం వస్తూ ఉన్నది. ఆ తర్వాత తథా సంక్రాంత ఫలం దేవకాతం మునీశ్వర. దేవకాతాలు అంటే దేవకాతం అంటే ప్రకృతి సిద్ధంగా దేవుడితో నిర్మింపబడినటువంటి చిన్న చిన్న కొలనులు, అందులో స్నానం చేస్తే దేవకాతం సంక్రాంత అనేటువంటి ఒక యజ్ఞం యొక్క ఫలం మనకు దొరుకుతుందంట. సౌత్రమన్యాశ్చ ఫలం తటాకం పల్లవం తటాకాల్లో స్నానం చేస్తే పుష్కరుణులు తటాకాలు వాటిలో స్నానం చేస్తే మనకు సౌత్రమణి అనేటువంటి యజ్ఞ యొక్క ఫలము మనకు దొరుకుతుందట. బహిర్వా అపో అభ్యఫురప్రద పరికీర్తితాః తత్తస్థానే ఫలయుతం. ఆ తర్వాత ఊరికి బయట ఇంటికి బయట ఉన్నటువంటి దిగుడు బావిలో వెళ్ళి స్నానం చేస్తే అప్పుడు అక్కడ మనకు ఈ యజ్ఞాలు ఆచరించిన తర్వాత ఆ కలశాలు పెడతాం కదా, కలశాల్లో దేవతలను ఆహ్వానం చేసి ఆ కలశాల్లో ఉండేటువంటి నీటిని మనము స్నానం చేస్తాము. దాన్ని అవభృత స్నానము అంటారు. ఆ ఊరి బయట ఉండే దిగుడు బావిలో వెళ్ళి స్నానం చేస్తే అవభృత స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందట. అయితే వీటన్నిటికీ పైన కిరీటప్రాయంగా ఉండేటువంటిది మాఘే కోటి గుణం భవేత్. మాఘమాసంలో సరస్వతి నదిలో స్నానం చేస్తే వసంత అనేటువంటి యజ్ఞం ఫలం వస్తుంది. అయితే అదే మాఘమాసంలో సరస్వతి నదిలో స్నానం చేస్తే ఆ వసంత యాగానికి వచ్చి ఫలం కన్నా కోటి పట్టు ఎక్కువైనటువంటి ఫలం వస్తుందట. ఇవన్నీ నదీ తీరాల్లో మాఘమాసంలో నదులలో వెళ్ళి మనం మాఘమాసంలో అయితే స్నానం చేసినట్లయితే ఏ నదిలో ఏ స్నానం చేస్తే ఏ యజ్ఞ ఫలం వస్తుందో దానికన్నా కోటి పట్టు ఎక్కువగా ఫలాన్ని మనము సంపాదించుకోవచ్చు అని బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు. మాఘే సప్తనదీ సంగే స్నానం యః కరోతి నరః రాజసూయాశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి సంశయ. మాఘమాసంలో సప్తనదీ సంగం, సప్తనది 7 నదుల సంగమం. ఆ 7 నదుల సంగమం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ 7 నదుల సంగమంలో వెళ్ళి మాఘమాసంలో స్నానం చేస్తే రాజసూయాగము అశ్వమేధ యాగము ఆ 2 యాగాలను చేసినటువంటి ఫలాన్ని ఆ వ్యక్తి పొందుతాడట. యఃకుర్యాత్ సప్తగంగాసు యథా ప్రాస్తప్సు మానవః మాఘస్నానం మును శ్రేష్ఠ తేషాం పుణ్యం అనంతకం. 7 గంగలు, సప్త గంగల్లో ఎవరైతే మాఘమాసంలో స్నానం చేస్తారో వాడి పుణ్యం అనంతమైనటువంటి పుణ్యము. 7 గంగలు ఏవండి అంటే జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, వేణి, సప్తగంగా ప్రకీర్తితాః. ఇవి 7 నదులు. ఈ 7 నదుల్లో మాఘమాసంలో మనం స్నానం చేసినట్లయితే వాడి పుణ్యం అనంతమైనటువంటి పుణ్యవతని కలుగుతుంది అని చెప్తున్నారు. మాఘే మాసి సకృష్ణాత్వ గోమత్యాం కృష్ణ సన్నిధౌ సాయుధ్యం పదవిం యాతి దురాత్మాపి కృతాత్మాన. గోమతి సముద్ర సంగమం. ఆ ద్వారకా పట్టణం ద్వారకలో కృష్ణుడి యొక్క సన్నిధానంలో మాఘమాసంలో ఎవరైతే అక్కడ స్నానం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు అన్న దాంట్లో సందేహం లేదు. యో మాఘే ప్రాతరుత్థాయ గోమతిం సస్మరేద్యది సగోమతి ఫలం సద్య ప్రాప్నోతి కిము సేవయా. మాఘమాసం స్నానం చేసేటప్పుడు ఎవరైతే స్నానం చేసేటప్పుడు గోమతి నదిని స్మరించుకుంటూ స్నానం చేస్తారో వాడికే పుణ్యం ఉంటుంది, విశేషమైన పుణ్యం కలుగుతుంది. కేవలం ఆ నది యొక్క మాఘమాసంలో విశేషంగా ఆ నది యొక్క స్మరణ చేస్తూ స్నానం చేసిన వాడికే పుణ్యం అన్న తర్వాత అక్కడికి వెళ్ళి సాక్షాత్తుగా ఆ నదిలో స్నానం చేస్తే ఇక ఆ వ్యక్తికి ఎంత పుణ్యం వస్తుంది అని బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు. క్షణమాత్రం వసేద్యస్తు గోమత్యాం కృష్ణ సన్నిధౌ మాఘే మాసమును శ్రేష్ఠ సయోగి భవతి ధ్రువం. ఆ కృష్ణుడి సాక్షాత్ శ్రీకృష్ణుడి విశేషమైన సన్నిధానం కలిగినటువంటి ఆ ద్వారకా ఊరిలో
మాఘమాసంలో ఆ గోమతి నదిలో గోమతి నదీ తీరంలో ఒక్క క్షణం ఉన్నా చాలట. మాఘమాసంలో గోమతి నదీ తీరంలో ఒక్క క్షణం ఉన్నా చాలు, అతడు వైరాగ్యవంతుడవుతాడు. స యోగి భవేత్. ధ్రువం. అతడు అన్ని సంసారంలో ఉండేటువంటి ఆశలన్నీ కూడా ఆశపాశాలను తెంచుకొని అతడు వైరాగ్యం వైపు తన అడుగులు కదిలిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది గోమతి నదీ తీరము. ఒక్క క్షణం ఉన్నా చాలట, అంత అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. కావేర్యా మాఘమాసేతు మకరస్తే దివాకరే త్రిరాత్రం స్నానమాత్రేణ ముచ్యతే పాపకోటిభి. మాఘమాసంలో కావేరి నదీ తీరంలో 3 రాత్రులు అక్కడే నివసించి 3 రోజులు మనము కావేరి నదిలో స్నానం చేసినట్లయితే మన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయట. కావేరి సలిలే స్నాత్వ మాఘే మాసి ద్విజోత్తమ బ్రహ్మాత్యా శాస్త్రేణ ముచ్యతే నాత సంశయ. మాఘే పుష్కరమాసాద్య యస్నానం కర్తుమిచ్చతి తావతా ముచ్యతే పాపై కిము స్నానేన మునీశ్వర. మాఘమాసంలో పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎవరైతే స్నానం చేయాలని అనుకుంటారో, మాఘమాసంలో పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అని ఎవరు అనుకుంటారో వారికి విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. అనుకున్న వారికేనే, వెళ్ళి స్నానం చేసిన వారికి ఇంకా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అనే దాంట్లో సందేహం లేదట. ప్రభాసే స్నానమాత్రేణ మాఘే మకరగే రవౌ సవిశ్రుతి యజ్ఞఫలం దినమాత్రేణ గచ్చతి. ప్రభాస క్షేత్రంలో మాఘమాసంలో వెళ్ళి ఆ ప్రభాస క్షేత్రంలో ఉండేటువంటి ఆ క్షేత్రంలో ఉండేటువంటి నదిలో స్నానం చేస్తే అక్కడ విశ్వజిత్ యాగాన్ని ఆచరించినటువంటి ఫలాన్ని పొందగలుగుతారట ఆ వ్యక్తి. ఇంత అద్భుతమైనటువంటి మాఘేతు ఇందుక్షయే ప్రోక్తం. మాఘమాసంలో చంద్రుడు నశిస్తున్నప్పుడు, అంటే అమావాస్య, చంద్రుడు లేనప్పుడు, ఆ అమావాస్య రోజున ప్రోక్తో గోకర్ణే సాగరేతి యః స్నానం శతకృత ఫలం సర్వకర్మ విమోచనం. ఆ మాఘమాసం యొక్క అమావాస్య రోజు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మన కర్ణాటకలో గోకర్ణం అనేటువంటి ఊరుంది, ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానాన్ని ఆచరించిన వాడు శతక్రతు ఫలం 100 యజ్ఞములను ఆచరించినటువంటి ఫలాన్ని పొందగలుగుతాడట. కురుక్షేత్రేతి కుర్యా సప్తమ్యాం భానువాసరే సంపూజ్య మాధవం దేవం కుష్ఠరోగాద్విముచ్యతే. ఆదివారము రథసప్తమి ఉండాలి. ఆదివారము రథసప్తమి రోజున కురుక్షేత్రంలో వెళ్ళి ఎవరైతే అక్కడ స్నానం చేస్తారో వారు అన్ని విధములైనటువంటి 18 రకాల కుష్ఠరోగాలు ఉన్నాయి. ఆయుర్వేదిక శాస్త్రం ప్రకారం 18 రకాల కుష్ఠరోగాలు ఉన్నాయి. ఆ 18 రకాల కుష్ఠరోగాల నుండి విముక్తిని పొందుతారట మాఘమాస అమావాస్య రోజు కురుక్షేత్రంలో వెళ్ళి స్నానం చేసినట్లయితే. అంత విశిష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఆ కురుక్షేత్రము. యోభాను సప్తమ్యాం పుష్కరే మకరే రౌ స్నాత్వా సంతర్పిత పితృన్ ముచ్చితే పవిత్రికాద్రునాథ్. మాఘమాసంలో అమావాస్య రోజు, మాఘమాసంలో ఆదివారము రథసప్తమి, ఆ రోజున పుష్కర క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి పితృలకు తర్పణ ఇచ్చినట్లయితే, ఎవరికైతే పితృదోషాలు ఉన్నట్లయితే ఆ పితృదోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. మాఘమాస స్నానానికి అంత పెద్ద మహత్వం ఉన్నది. స్నాత్వా అంగార చతుర్దశ్యాం మాఘే మాస సరోవరే శాలిగ్రామ శిలాం దత్వా ముచ్యతే చ రుణత్రయాత్. చతుర్దశి మంగళవారం, మాఘమాసంలో చతుర్దశి మంగళవారం రోజున మనము సరోవరంలో స్నానం చేసి శాలిగ్రామాన్ని దానంగా ఇచ్చినట్లయితే మనకు 3 రుణాలు ఉన్నాయి. దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము. ఆ 3 రుణాల నుండి మనం విముక్తులం అవుతామట. మాఘమాసము మంగళవారం చతుర్దశి రోజున సరోవరంలో స్నానం చేసి మనము శాలిగ్రామాన్ని దానంగా ఇచ్చినట్లయితే 3 రుణాల నుండి మనము విముక్తిని పొందుతాము. మాఘవే మాధవభ్యర్చ స్నాత్వా మాఘే సరోవరే సంవత్సరాంగాం స్నాతత్వా గోసహస్ర ఫలం భవే. మాఘమాసంలో అదే మంగళవారము చతుర్దశి రోజున సరోవరంలో స్నానం చేసి అక్కడ దూడతో కూడిన ఆవును దానం ఇచ్చినట్లయితే 1000 ఆవులను దానం ఇచ్చినంత ఫలం వస్తుంది.
यो वा ब्रह्मस्नात्वा मागे भौम अष्टमी दिने సభూమో జాయతే క్వాపి విప్రస్యన ప్రమాదతః. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మాఘశుక్ల చతుర్దశ్యాం పర్వతే శ్వేతనాయకే స్నాత్వా చ శ్వేత సరసి శ్వేతద్వీపే పతత్యసు. మాఘమాస శుక్లపక్ష చతుర్దశి నందు శ్వేతనాయకం అనేటువంటి ఒక పర్వతం, ఆ పర్వతంలో శ్వేత సరస్సు అనే ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో మనం స్నానం చేసినట్లయితే మనకు భగవంతుడి శ్వేతద్వీపం అనేటువంటిది మనకు దొరుకుతుందట. ఆ శ్వేతద్వీపంలో వెళ్ళి మనం నివాసం ఉంటాం, ఇందులో సంశయమే లేదు. నాగే హస్తగిరో యస్తు స్నాత్వా అనంత సరోవరే దత్వా శేష ప్రతిమాంచ శుక్రీరోగాద్ విముచ్యతే. మౌకాంబికి గిరో యత్ర స్నాత్వా కామ సరోవరే బాలదుర్గా పూజ సర్వసిద్ధిమాప్నయ. మాఘమాసంలో హస్తగిరి అనేటువంటి ఒక కొండ, ఆ హస్తగిరి కొండ పైన అనంత సరోవరం ఒక సరోవరం ఉన్నది. అక్కడ స్నానం చేసి శేషదేవుల వారి ప్రతిమను ఎవరైతే దానం ఇస్తారో వారు పాండురోగం నుంచి విముక్తిని పొందుతారట. తర్వాత మూకాంబిక అనేటువంటి కొండపైన అక్కడ స్నానం కామ సరోవరం ఒక సరోవరం ఉన్నది. ఆ కామ సరోవరంలో స్నానం చేసి అక్కడ ఉండేటువంటి బాల రూపంలో ఉండేటువంటి దుర్గాదేవిని పూజ చేసిన వారు సర్వసిద్ధి మవాప్నుయ, అన్ని రకములైనటువంటి సిద్ధిని వారు పొందగలుగుతారు. మాఘ సహాయేతు స్నాత్వా దుగ్ధనదీజలే క్షీరాబ్దిశాయనం పూజ్య తేన సాయుధ్యమాప్నుయాతు. ఈ విధంగా అనేక మహాత్మాలను చెప్తూ రాకాయ మాఘమాసేతు శ్రీకృష్ణే సాగరే ద్విజే స్నాత్వా శేతవరాహంతు దృష్ట్వా మోక్షమాప్నుయాత్. మాఘమాసం శుద్ధ పౌర్ణిమ, రేపు 16వ తారీఖు పౌర్ణిమ వస్తున్నది. ఆ రోజు మనము సముద్రంలో మనం స్నానం చేసినట్లయితే మనకు శ్వేతవరాహస్వామి యొక్క దర్శనం కలిగి మనము మోక్షాన్ని పొందుతాము అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. స్నానాదశక్తో, అయ్యా బాగుంది స్వామివారు ఆచార్యుల వారు, మీరు ఇంతంతా ఈ క్షేత్రంలో స్నానం చేస్తే ఇంత పుణ్యము, ఈ క్షేత్రంలో స్నానం చేస్తే ఇంత పుణ్యం అని చెప్పారు. అయితే నేను స్నానం చేయడానికి అశక్తుణ్ణి. అశక్తం అనేది చాలా రకాలుగా ఉంటుంది. దైహికంగా అశక్తుణ్ణి, నేను పోలేను. తర్వాత ఆర్థికంగా అశక్తుణ్ణి, నా దగ్గర అంత డబ్బులు లేవు, అక్కడికంతా నేను వెళ్ళలేను. ఈ విధమైన అశక్తతనం దైహికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా వేరే రీతులుగా నేను ఒక్కడినే వెళ్ళలేను, వేరే వాళ్ళని పిలుచుకొని వెళ్ళలేను. ఈ విధంగా నానా రకాలుగా ఉండేటువంటి అశక్తత, ఆ అశక్తత వల్ల మీరు బ్రహ్మదేవులు వారు ఇన్ని క్షేత్రాల్లో ఇన్ని నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందని చెప్పారు. అయితే నేను అన్ని క్షేత్రాల్లో అన్ని నదుల్లో నేను స్నానం చేయలేను, అశక్తుణ్ణి. అయితే నాకు ఏ విధమైనటువంటి పుణ్యం కలగదా, నేను పుణ్యజీవిని కాలేనా, నేను పుణ్యాన్ని సంపాదించుకోలేనా అని మనబోటి వాళ్ళ కోసం నారదుల వారు బ్రహ్మదేవుల వారికి ప్రశ్నిస్తే బ్రహ్మదేవుల వారు అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నారు. స్నానాశక్తో మాఘమాసి పరిధాయ చ వాససి ప్రయాగ స్మరణం కృత్వా మాఘస్నాన ఫలం లభే. ప్రయాగ దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం తత్రాపి మాఘమాసశ్చేతు కోవా వర్ణయితుం క్షమః. ప్రయాగే మాధవం దృష్ట్వా మాఘే స్నాత్వా పితృన్నత ఉద్దిశ్య కృతం శ్రాద్ధం కృతకృత్యో భవేన్నరః. నీకు చేత కాదు కదయ్యా స్నానం చేయడానికి, అయితే ఉదయాన్నే సూర్యోదయం కన్నా మొదలే లేచి ఉతికిన బట్టలను ముఖం కడుక్కొని కాలకృత్యాలు తీర్చుకొని ఉతికిన మంచి బట్టలను కట్టుకొని మనము ప్రయాగ స్నానం చేయాలి. ప్రయాగ 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 అనే విధంగా ఆ ప్రయాగ స్మరణం చేస్తే మనము మాఘమాసంలో స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఎంత మహత్వమైనటువంటి మాట చెప్పారు చూడండి. మాఘమాసంలో స్నానం చేయడానికి సాధ్యపడని వారు ఈ విధంగా చేయాలి. చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుందట. ప్రయాగలో వెళ్ళి ఎవరైతే మాఘమాసంలో స్నానం చేసి తమ పితృలను ఉద్దేశించుకుని అక్కడ శ్రాద్ధం చేస్తారో ఆ పితృలకి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అనే దాంట్లో సందేహమే లేదు. యతీపాతే రవో మాఘే బ్రాహ్మణాన్ భోజయేద్యది
పాయసం కృతయుక్తేన వంద్యా పుత్రత్వం ఆప్నుయాత్. మాఘమాసంలో వ్యతిపాత యోగం, మనకు 27 యోగాలు ఉన్నాయి. అందులో వ్యతిపాతం అనేటువంటిది ఒక యోగం. ఆ యోగం రోజు ఆదివారం అయి ఉండాలి, మాఘమాసం అయి ఉండాలి. మాఘమాసం అయ్యుండి ఆదివారం అయ్యుండి వ్యతిపాత యోగం వచ్చినప్పుడు ఆ రోజు బ్రాహ్మణులకు నెయ్యితో కూడినటువంటి పాయసాన్ని ఎవరైతే భోజనంగా పెడతారో అటువంటి స్త్రీ ఆమె ఎప్పుడు కూడా జన్మాంతరాల్లో కూడా ఈ జన్మలో ఆమెకు సంతానం కలగకపోతే సంతానం కలుగుతుంది, జన్మాంతరాల్లో కూడా ఆమె సంతానం కలగని వంధ్య అని కాదు, ఎప్పటికీ ఆమె సంతానం కలుగుతుంది ఆమెకు. అటువంటి విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది కదా. మాఘమాసే భానువాసరే రవిగ్రహ శతాధికే మాఘే మకరగే గాను భానువారు విశేషత. మాఘమాసంలో ఆదివారం ఇది సంక్రమణ అయితే, ఆదివారం రోజు సూర్య సంక్రమణం అయితే ఆ రోజు చాలా విశేషమైనటువంటి పుణ్యం అని చెప్తూ ఉన్నారు. భానో సూర్యగతం విష్ణు పూజ్య కామమాప్నుయాతో రవివారే కృత స్నానం రాత్రి భోజన వర్జితం. ఆ రోజు ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యోదయ పూర్వం లేచి స్నానం చేసి భగవంతుణ్ణి పూజించి బ్రాహ్మణులకు భోజనం చేయించి తాను భోజనం చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఉపవాసం ఉన్నవాడి పుణ్యం చెప్పలేను అని అంటారు. పాయసం భోజనం దత్వా బ్రహ్మహత్యా విపోహతి యశుక్రవారే చాష్టమ్యం స్నాత్వా మాధవ పూజితం. శుక్రవారం రోజు మాఘమాసంలో అష్టమి శుక్రవారం రోజు మల్లికా కుసుమై కృత్వం లక్ష్మీ స్థైర్యం అవాప్నుయాత్. అష్టమి మాఘమాసంలో వచ్చేటువంటి అష్టమి ఆ రోజు శుక్రవారం అయితే ఆ రోజు భగవంతుడికి మల్లికా పుష్పములు మల్లెపూలతో మనం పూజిస్తే వాళ్ళ ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదట, లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట. మాఘమాసంలో మల్లెపూలతో శుక్రవారం అష్టమి రోజున మల్లెపూలతో మనం పూజ చేసినట్లయితే సంపూజాడ్యాని దానాన్ని కృత్వా మృత్యుం జయన్నర అత్రే ఉదాహరణంతి ఇతిహాసం మాం పురాతం యో మాగే కుంజపంచమ్యాం మాధవం మలతి సజ. ఎవరైతే మాఘమాసంలో అష్టమి శుక్రవారం రోజున మాలతీ పుష్పాములతో పూజ చేస్తారో వారు అపమృత్యు బారిన పడరు, అపమృత్యు నుండి వారు తప్పించుకుంటారట. ఈ విషయంలో నేను ఒక ఇతిహాసాన్ని చెప్తాను విను నారద అని బ్రహ్మదేవుడు వారు చెప్తూ ఉన్నారు. పురా సౌవీర దేశేషు నామ్నా వసుమతిర్బలి తస్యాస్తి తనయో నామ విచిత్రతైత్యత శస్త్ర విద్యాసు నిపుణాః క్రుద్ధ సేనాబలాన్వితాః. వెనకటికి సౌవీరం అనేటువంటి ఒక దేశం ఉన్నది. ఆ సౌవీర దేశంలో వసుమతి అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజుకు విచిత్రరథుడు అనేటువంటి కొడుకు. అతను చాలా బలిష్ఠుడు, విశేషమైనటువంటి బలాన్ని పొందినటువంటి వాడు. అతను బాలారుణ సమప్రాక్షో ద్వితీయో భాస్కర తప్పితోతు దిశో జిత్వా కృత్వా విశ్వజితం ముఖం. అప్పుడే పుట్టేటువంటి సూర్యుడు ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు ఆ విచిత్రరథుడు. వాడి తండ్రి ఆ వసుమతి అనేటువంటి అతను 4 దిక్కులను జయించి విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని తాను చేయడానికి ప్రారంభించాడు. విశ్వజిత్ యాగాన్ని చేసి సర్వస్వం దక్షిణాం దత్వా సోభూత్ పూర్ణ మనోరథ ఏకస్మిన్నేవ కాలే తు గృత్సమదం మునే గృత్సమదమదాహ్వయ. అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దక్షిణ ఇచ్చాడట. చేతి నిండా అందరి బ్రాహ్మణులకి ఋతుజులకి అందరికీ కూడా దక్షిణ ఇచ్చి వారితో విశేషమైనటువంటి ఆశీర్వాదాన్ని పొంది సంతోషంగా ఉన్న సమయంలో గృత్సమదుడు అనేటువంటి ఒక మహర్షి అక్కడ వచ్చారట వారి దగ్గరికి. వారిని ప్రప్రచ్చ కుశలం పూజ్య ఆ రాజుగారు ఆ గృత్సమదుడు అనేటువంటి ఋషుల వారిని చూసి వారిని భవ్యంగా స్వాగతం చేసి వారిని ఒక దిగమైనటువంటి ఆసనం పైన కూర్చుండబెట్టి వారికి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా వారికి ఇచ్చి అతను భక్తోపవిష్టో తుష్టేతు పునః ప్రపంచ మునిం అతనికి భోజనం చేయించి ఒక ఆసనం పైన కూర్చోబెట్టి భక్తితో అతని పాదాలను ఒత్తుతూ ఆ రాజుగారు ఆ గృత్సమదుడు అనేటువంటి ఋషులకు ఈ విధంగా ప్రశ్నిస్తాడట. సుతస్తే జాతకంతో పృష్ట్వా ఆయుష్యస్య కాంక్షయా. నా కొడుకు ఎంత ఆయుష్ ఉంది వాడి జాతకం ప్రకారం
వాడికి ఎంత ఆయుష్ ఉంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా వివరించాలి అని చెప్పగానే అప్పుడు కించిద్యాత్వా జగాద ఆ గుత్సముదులు అనేటువంటి ఋషులు కళ్ళు మూసుకొని, ఆడు త్రికాల జ్ఞానులు కాబట్టి కళ్ళు మూసుకొని ఈ విచిత్రతుడు ఎవరు, ఏమి, ఇతని ఆయుష్ ఈ జన్మలో ఎంత ఉంది అనే దాన్ని తెలుసుకొని చెప్పడానికి ప్రారంభించారట. అయం పుత్ర పురాకాలే సుశర్మ నామ వైద్విజ సుసమ్మతాత్మజా ప్రాజ్ఞ స్త్రీజిత స్త్రీవశేర్జిత. నీ పుత్రుడు ఈ విచిత్రతుడు జన్మాంతరంలో సుశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు. అతనికి బ్రాహ్మణుడు. అతను వాళ్ళ తల్లి తండ్రి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ సుశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు తన భార్య వశమైపోయి పితా శిష్యమానస్తు భార్యాం పిత్రే విధాయతే. తర్వాత ఆ సుశర్మ అనేటువంటి వాడు తన భార్య మాటలు విని తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే ఎంత పెద్ద పాపము, ఎంత పెద్ద శాపము అనేది మనకు ఇప్పుడు బ్రహ్మదేవులుగా మనం చెప్తూ ఉన్నాం. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే మనకేం నష్టం అనేదాన్ని బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు. ఆ సుశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు తన భార్య మాటలు విని తన తల్లిని సరిగ్గా చూసుకోలేదు. ఆ తల్లిని సరిగ్గా చూసుకోనందుకు ఆమె తామ్రపణి నదీ ప్రాప్య మోక్ష మార్గం ఉపయోగివాను. తామ్రపణి అనేటువంటి నదీ తీరానికి వెళ్ళి ఇల్లు వదిలేసి ఆ నదీ తీరంలో ఉండి ఆమె తపస్సు చేసుకుని ఆమె ఈ దేహాన్ని త్యాగం చేసేసింది. అప్పుడు శాపం వచ్చిందట. వృద్ధులైనటువంటి తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనందుకు తతస్వభార్య వచనం శృత్వా మాతుః కరోతి చ విరోధం తర్జనాద్దేశ్చ కృత్వా నిందంతి దుఃఖితాం. భార్య మాటలు విని, చప్పుడు మాటలు విని తల్లిని తిట్టడము, తల్లిని నిందించడము, ఈ విధంగా అన్నీ చేసినందుకు జహారం దుఃఖాన్ మృత్యుమాపాస. ఆ నదీ తీరానికి వెళ్ళి దుఃఖంతో ఎటువంటి కొడుకును కన్నానయ్యా నేను అని దుఃఖంతో ఆవిడ తాను సాధన చేసుకొని ఉపవాస దీక్షా పరురాలై ఈ దేహాన్ని త్యాగం చేసింది. దోషా, తన తల్లిని భార్య మాటలు విని తల్లిని నిందించినటువంటి దోషం కారణంగా షష్ఠీ సమావిష్టో కల్పాయుష భువాపహ. అతనికి 100 సంవత్సరాల ఆయుష్ ఉండింది ఆ జన్మలో. అయితే తల్లిని నిందించి, తల్లిని భార్య మాటలు విని తల్లిని నిందించినందుకు 40 సంవత్సరముల ఆయుష్ తగ్గిపోయి 100 సంవత్సరాలకి చనిపోవాల్సిన సుశర్మ 60 సంవత్సరాలకే చనిపోయాడు గత జన్మలో. ఇంకా 40 సంవత్సరాల ఆయుష్ ఇంకా గత జన్మది మిగిలిపోయింది. ఆ సుశర్మనే ఇప్పుడు నీ కొడుకుగా చిత్రరథుడు అనే పేరుతో ఇక్కడ పుట్టి ఉన్నాడు. ఇప్పుడు అతనికి 40 సంవత్సరాలు మాత్రం ఆయుష్ ఉన్నది. ఇతో యావత్ త్రయాదూర్ధ్వం మరిష్యతి సంశయ. ఇప్పుడు నీ కొడుకు 40 సంవత్సరాలు వచ్చేసింది. ఇక 9 గంటల్లో నీ కొడుకు చనిపోతాడు అని వృత్సమద ఋషుల వారు చెప్పి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. ఆ మాటను విని చాలా దుఃఖపడ్డాడు రాజు. పాదవు ప్రవృక్ష బ్రహ్మర్షేహే బహుదా ప్రార్థి దుఃఖిత. వెళ్తున్నటువంటి ఆ బ్రహ్మ ఋషుల వారి పాదాన్ని గట్టిగా పట్టుకొని అత్యంత దుఃఖంతో రోధిస్తూ, స్వామి దీనికి ఏదైనా పరిహారం ఉంటే తప్పకుండా చెప్పాలి మీరు అని ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు ఆ వృత్సముదుల వారు దానికి పరిహారం చెప్తారు. స్మృత్వా శివోక్తం పార్వత్యేతం జగాద కృపాకరః శృణుత్వం ప్రవక్ష్యామి శివోక్తం గిరిజాకృతే. ఈ ఆయుష్ అభివృద్ధి కావాలి అనేటువంటి విషయంలో రుద్రదేవుల వారు పార్వతీదేవికి చెప్పినటువంటి ఒక చిన్న మాట ఉన్నది. ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను నీకు ఆ మాటను చెప్తాను, విను. వ్యోమాగే కుజ పంచమ్యా స్నాత్వా మాధవ పూజనం కృతాద్వా కృతోడకాని యోదద్యాద్ గుణం ఖండయుతాని చ బలీయవర్గోద్వాహితాని మృత్యుం జయత నిశ్చయం. మాఘమాసంలో మంగళవారము పంచమి రోజు, మాఘమాసం ఉండాలి, మంగళవారం ఉండాలి, ఆ రోజు పంచమి ఉండాలి. ఆ రోజున ఎవరైతే ఉదయాన్నే లేచి స్నానం చేసి భగవంతుడిని విశేషంగా అత్యంత భక్తితో పూజించి ఒక ఎద్దుని, తర్వాత ఎద్దు
బెల్లము, తర్వాత కందిబ్యాళ్ళు. ఈ విధంగా ఈ మూడిటిని బెల్లము కందిబ్యాళ్లతో సైతంగా ఎద్దుని ఎవరైతే దానం చేస్తారో అతడు అపమృత్యు బారిన పడకుండా విశేషమైనటువంటి ఆయుష్ని అతను పొందగలుగుతాడు. ఏతద్దానం తదా దేహి మృత్యుం జిత్వా ఆయురేష్యతి మాఘేతు పుజపంచమ్యాం సుతం స్నాత్వా నదీతలే. రాజా, ఈ మాఘమాసంలో మంగళవారం పంచమి రోజున నీ కొడుకుని తీసుకొని వెళ్ళి నదిలో స్నానం చేయించి ఒక ఎద్దుని తర్వాత బెల్లము కందిబ్యాళ్లను కూడా చేర్చి నువ్వు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వు. ఆ దానం ఇవ్వడం వల్ల నీ కుమారుడికి గత జన్మలో తాను చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ జన్మలో ఉండేటువంటి ఆ అపమృత్యు అల్పాయుషత్వం అపమృత్యుత్వం అనేది పరిహారమై విశేషంగా దీర్ఘమైన ఆయుష్ అతనికి దొరుకుతుంది అని చెప్పగానే రాజుగారు ఆ మాటను విని ఆ వృత్సమద ఋషుల వారు చెప్పిన రీతిగా అతనుకు స్నానం చేయించి ఆ రోజు మాఘమాసము పంచమి మంగళవారం రోజున స్నానం చేయించి బ్రాహ్మణులను పిలిపించి దానాన్ని ఇప్పించాడట. ఇప్పించినందుకు అతను 40 సంవత్సరాల్లో చనిపోలేదు, అపమృత్యు పరిహారం అయింది. తర్వాత 60 వర్షమాయుష్యం 66 సంవత్సరముల ఆయుష్ పెరిగి 106 సంవత్సరాల వరకు అతను జీవించి విశేషంగా తాను సాధన చేసుకున్నాడు. ఈ విధంగా మాఘమాసంలో పంచమి మంగళవారం రోజున ఎవరైతే బెల్లము, తర్వాత బ్యాళ్ళు, తర్వాత ఎద్దు వీటిని దానం ఇస్తారో వారు అపమృత్యులు జయించి సంపూర్ణ ఆయుష్కులు అవుతారు అని ఈ విధంగా ఈ ఇతిహాసాన్ని బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు. వృత్సమదుల వారు వారికి ఆశీర్వాదం చేసి వారి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. మాసాత్ పరాత్ కోటి పుణ్యం ఫలత్వేవ సంశయ అవశ్యం కాముక కృత్వా కామం వ్రతమనుత్తమం మాఘే మాసి మునిశ్రేష్ట ఫలం ప్రాప్తోతు నిశ్చితం. మాఘమాసంలో ఈ వ్రతాలను ఈ దానాలను ఆచరించిన వాడు ఫలాన్ని పొందడు అనే దాంట్లో ఇది పొందడు అనేది చాలా పిచ్చి మాట. పొందుతాడు అనేది ఇది నా సంశయ. పొందుతాడో లేదో అనేటు సంశయం వద్దు, పొందుతాడు. విశ్వాసో ఫలదాయక. మనం ఎంతెంత విశ్వాసాన్ని మనం ఎవరి మీద అయితే చేస్తూ వెళ్తామో అంతంత ఫలం మనకు అధికంగా దొరుకుతూ వెళుతుంది. కాబట్టి మాఘమాసంలో ఈ విధంగా దానవులను ఆచరించిన వారికి విశేషమైనటువంటి ఫలం దొరుకుతుంది అనడంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు అని చెప్పి బ్రహ్మదేవుల వారు నారద మహాముల వారికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ అర్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మచాకిల తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యత తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః కర్మన్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావ్యత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.